కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేయాలి. అది అమెరికా దగ్గర చూసి నేర్చుకోవాలి. అమెరికా రష్యా దగ్గర నుంచి రష్యాని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు రష్యా మీద ఒక కుట్ర చేస్తుంది. ఒక ప్రచారపు గత నడిపిస్తుంది. వాళ్ళు అంత దుర్మార్గం చేస్తున్నారు, ఇంత దుర్మార్గం చేస్తున్నారంట. పుతిన్ మీద దుర్మార్గమైన ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేస్తున్నాడు. ఇదంతా అమెరికాలో ప్రజాస్వామ్యం ఉందా ఇప్పుడు ఓ లెక్కన? అది పక్కన పెడితే మధురో మీద ఏం చేసుకొచ్చారు? వెనిజులా మీదన విష ప్రచారం చేసుకొచ్చారు. డ్రగ్స్ మధురోనే స్వయంగా తయారు చేస్తున్నాడు, చేపిస్తున్నాడు అన్నటువంటి. మధురోనే తయారు చేపిస్తూ ఉంటే నీ దేశంలోకి ఎట్టొస్తున్నాయి? వచ్చినాయి అంటే నీ దేశంలో నీకు పట్టుకోవడం చేత కాకపోతే వాళ్ళ దేశం మీదకి ఎందుకు వెళ్తా నువ్వు? నీ దేశంలో తుపాకులతో అందరినీ కాల్చేస్తున్నారు చాలామంది. మరి వాటన్నిటికి కారణంగా ట్రంప్ని తీసుకెళ్లి రష్యా అధ్యక్షుడు పుతిన్ లోపల ఇచ్చా, బొక్కలో ఇచ్చా, ఒప్పుకోగదా నువ్వు? అంటే ఏం జరుగుతోంది ఇక్కడ అంటే మోసం, పచ్చి దగ. ఆ మధురో మీద పబ్లిక్లో మంచి సపోర్ట్ ఉంది అతనికి, చాపేజ్ మీద కానీ మధురో మీద కానీ. కాబట్టి వాళ్ళ మీద ఒక విష ప్రచారం చేసుకొచ్చేసాడు. ఆ తర్వాత దాడి చేసేసి చేసుకెళ్ళిపోతాడు. అంటే తాము ఎవరిని దెబ్బ కొట్టాలనుకుంటారో వాళ్ళ మీద ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అంతర్జాతీయంగా మౌత్ పబ్లిసిటీ ఇదంతా చేసుకొస్తారు. చివరికి అసలు లక్ష్యం ఏంటి అక్కడ? వెనిజులా ఆయిల్ నొక్కేయడం. చాపేజ్ కమ్యూనిస్టు పరిపాలన రాకముందు అమెరికాదే ఆయిల్ ఆధిపత్యం. తన ఆధిపత్యం పోయిందాన్ని సాధించడానికి ఒక దేశాన్నే కబ్జా చేస్తుంది అనడానికి సాక్ష్యం వెనిజులాలో అమెరికా జోక్యం.